హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బెండకాయలతో పప్పుచారు అండి. బెండకాయలు కొంచెం కూడా చితికిపోకుండా చక్కగా ముక్క ముక్క ఎలా ఉండాలో అలానే ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. దానికి ముందే ముద్దపప్పుని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకైతే ముందు రోజుది కొంచెం మిగిలిపోతే అది తీసుకున్నాను. అది తీసుకొని కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఈ బెండకాయలు ఇవన్నీ మా గార్డెన్లో కాసేవండి. ఇలా ప్రిజర్వేటివ్స్ లేకుండా అలాని చాలామందికి ఉంటుంది. మాకు ఆ లక్ దొరికింది, సో మేము ఇలా తింటున్నాం. దాంతోపాటు ఉల్లిపాయ, ఇంకా టొమాటో, పచ్చిమిరపకాయలు కూడా అవన్నీ పక్కన పెట్టుకొని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే రైస్ అండి. ఇది ఇన్స్టెంట్ పాట్లో నేను 2 కప్స్ రైస్కి 3 కప్స్ మాత్రమే వాటర్ పోసి దీన్ని పెట్టుకుంటాను. తర్వాత నా దగ్గర ఇలాంటి స్టాండ్స్ ఉంటాయి. ఆ స్టాండ్ కూడా పెట్టుకొని ఈ ఉల్లిపాయ, టొమాటో, ఇంకా పచ్చిమిరపకాయలు, బెండకాయలు ఇవన్నీ చక్కగా ముక్కలు కట్ చేసుకొని చాప్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్నగా ఒక్క టొమాటో చిన్న చిన్నగా చాప్ చేసుకుని మిగతావన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు నా దగ్గర షాలెట్స్, చిన్న చిన్న ఉల్లిపాయలు అంటారు కదా, అలాంటివి నాకు దొరకక నేనేం చేస్తానంటే స్లైసులుగా పెద్ద పెద్ద ముక్కలుగా వాటిని ఉంచేస్తాను. అవి పప్పుచారులోకి చాలా టేస్ట్ బాగుంటాయి. దీన్ని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ముక్కల్లా కట్ చేసేసుకొని గిన్నెలో వేసేసి పెట్టేసుకుంటాం. గిన్నెలో వేసి పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి చూసారా, చక్కగా అన్ని ముక్కలు వేసేసుకొని దీంట్లో ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. వేయకుండా ఆ స్టాండ్ మీద నేను ఈ గిన్నెని పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకుంటాను. ప్రెషర్ కుక్కర్ మోడ్లో 7 మినిట్స్ నేనైతే పెడతానండి. దానికి అది సరిపోతుంది. స్టార్ట్ చేసేస్తాను. ఆ తర్వాత న్యాచురల్గానే దాన్ని ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత చక్కగా మనకి ఈ పైన ఉల్లిపాయలు, టొమాటోలు, బెండకాయలు చక్కగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకుని ఇన్స్టెంట్ పాట్కి నేను మళ్ళీ మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే రైస్ వేడిగా ఉండాలి కదా, అందుకని. ఆ తర్వాత ఇప్పుడు నేను తీసిన బెండకాయ ముక్కలకి పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని దీనికి మంచి తాలింపు వేసుకుంటాను. 1 స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుందండి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చిటికెడు మెంతులు అస్సలు మర్చిపోకుండా వేయండి. వాటితో పాటు జీలకర్ర, ఇంకా ఆవాలు, చక్కగా కరివేపాకు మనకి పండేదైతే చాలా మంచి వాసన వస్తుంది. నా దగ్గర చెట్టు ఉంది, అందుకని నేను అదే వేస్తున్నాను. స్టోర్లో కొన్నది కూడా వేసుకోవచ్చండి, పర్వాలేదు. అది వేసుకొని చక్కగా చిటపటలాడిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా, దాన్ని పెనంలోకి వేసేసుకుంటాం. ఇది 1-2 నిమిషాలకు మించి ఎక్కువ ఉడకకూడదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఉడికిపోయింది. ఇంకా ఎక్కువసేపు ఉంచితే బెండకాయలు చితికిపోతాయి. అందుకని ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని, మరీ ఎక్కువగా గరిటె పెట్టి తిప్పినా కూడా బెండకాయలు చితికిపోతాయి. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ పప్పు రెడీగా పెట్టుకున్నాను కాబట్టి దీనికి సరిపడినంత వాటర్ కూడా ముందే పోసేసుకుని దీంట్లోకి పోసేస్తాను. ఈ ప్రాసెస్ అంతా మీరు చక్కగా సిమ్లో పెట్టే చేసుకోండి. ఎక్కువగా ఏది ఉడకాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను వేసేది మామిడికాయ పేస్ట్ అండి. నా దగ్గర మామిడికాయ పేస్ట్ ఉంది కాబట్టి నేను అది వేసుకుంటున్నాను. లేదు అనుకుంటే మీరు చింతపండుని చక్కగా పులుసు తీసుకొని అది పోసుకోవచ్చు. ఇప్పుడు దానికి సరిపడినంత కారం ఇది కూడా వేసేసాక బెల్లం ముక్క చిన్నది వేయండి, భలే టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక్క మరుగు మరగనిస్తే సరిపోతుందండి, చాలు. నేను మామిడికాయ పేస్ట్ ఫ్రీజర్లో పెట్టుకుంటాను, అది కలవాలని నేను గరిటెతో తిప్పాను. తర్వాత చక్కగా మనకి ముక్క ఏమాత్రం చితికిపోకుండా చాలా బాగా బెండకాయలతో పప్పుచారు రెడీ అయిపోతుంది. చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన బెండకాయ పప్పుచారు ఇంకా అన్నం 2 రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ, బాయ్.